ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీ లేటెస్ట్ 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, వాటికి సంబంధించి రికమెండేషన్ మీన్స్ మేబీ చేంజెస్ ఏమైనాయి, ఇంకేం కాలేదు, ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ వాటి వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏమనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిస్కషన్స్ వచ్చేసి ఎంఎన్సీ స్కీమ్, ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, రిగార్డింగ్ లేట్ ఫీ గురించి, పెండింగ్ రిటర్న్స్ కి సంబంధించి లేట్ ఫీ గురించి డిస్కషన్. అండ్ లేట్ ఫీ ఫ్యూచర్ ట్యాక్స్ పేడ్ కి సంబంధించి లేట్ ఫీజ్ ని రేషనలైజ్ చేయడం. తర్వాత COVID-19 మెడికల్ గుడ్స్ కి సంబంధించి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు ఐజిఎస్టీలో అప్ టు 31 ఆగస్ట్ 2021 వరకు, మీన్స్ ఆగస్ట్ 2021 వరకు ఎగ్జామ్షన్స్ ప్రొవైడ్ చేసినారు. అండ్ కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్స్ ఆల్సో గివెన్ ఇన్ అంపోట్రేసిన్ బి అనేది ఒకటి ఉంటుంది, అది క్లియర్ చెప్తాను. తర్వాత సింప్లిఫికేషన్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ 2021 కి సింప్లిఫికేషన్. కౌన్సిల్ మీటింగ్ చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి శ్రీమతి నిర్మలా సీతారామన్. వీళ్ళంతా ఇప్పుడు ఏం చేసినారంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇప్పుడు కలుసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి కోవిడ్-19 రిలీఫ్ మెజర్స్ ఏమంటే నెంబర్ ఆఫ్ స్పెసిఫైడ్ COVID-19 రిలేటెడ్ గుడ్స్ సచ్ యాజ్ మెడికల్ ఆక్సిజన్ కి సంబంధించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్, సర్టన్ డయాగ్నోస్టిక్ మార్కెట్ మేకర్స్ టెస్ట్ కిట్స్, ఇవి కరోనా టెస్ట్ కిట్స్ ఉంటాయి కదా, వాటిని అవన్నిటిని ఫుల్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ చేసుకున్నారు ఇఫ్ ఇంపోర్టెడ్ ఆన్ పేమెంట్ బేసిస్ అండ్ డొనేటింగ్ టు ద గవర్నమెంట్. అండ్ ఈ ఎగ్జామ్షన్ అప్ టు వ్యాలిడ్ వచ్చేసి 31/8/2021 వరకు వస్తాయి. తర్వాత ఐజిఎస్టీ ఎగ్జామ్షన్ వాజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద గుడ్స్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కి చేస్తుంటే. అండ్ సేమ్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ టు till 31/8/2021 వరకు. తర్వాత ఈ ఇంకోటి డిసీజ్ వచ్చేసి ఈ బ్లాక్ ఫంగస్ అని వచ్చింది కదా, వాటికి సంబంధించి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఈ ఫర్దర్ ఈ COVID-19 కి రిలీఫ్ కి సంబంధించిన గ్రూప్ మినిస్టర్స్ మొత్తం డిస్కషన్ చేసి కంప్లీట్ రిపోర్ట్ అనేది 8th జూన్ 2021 కి ప్రొవైడ్ చేస్తారు. ఈ గ్రూప్ మినిస్టర్ అంటే ఏమంటే ఈ COVID-19 ఇంకా ఎక్కువ అవుతుంది కదా, ఈ COVID-19 ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఇప్పుడు మనకి జిఎస్టీ కోసం జిఎస్టీ కౌన్సిల్ ఎలా అయితే ఉందో, ఈ కోవిడ్ కోసం గ్రూప్ మినిస్టర్స్ అని కొంతమందిని డివైడ్ చేసి వాళ్ళ నుంచి రిపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి 8/6/2021 కి ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ రిలీఫ్ ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తారు కదా, ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాటికి ఎలిమినేట్ చేసినారు. అండ్ తర్వాత డెక్ టాబ్లెట్స్ అని ఉంటాయి, ఆ డెక్ టాబ్లెట్స్ కి సంబంధించి రేట్ వచ్చేసి ఇంతకుముందు 12% ఉంటే ఇప్పుడు 5% చేసినారు. తర్వాత సర్టన్ క్లారిఫికేషన్స్ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ రికమెండెడ్. జిఎస్టీ రేట్స్ గురించి కొంత డిస్కషన్ చేసినారు. తర్వాత ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, రిపేర్ చేయించుకోవడానికి వాటిని మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటిపైన ఇప్పుడు ఐజిఎస్టీ లెవబిలిటీ అనేది తీసుకొచ్చినారు. అండ్ తర్వాత జిఎస్టీ రేట్ 12% అప్లికబుల్ అవుతుంది. ఈ స్ప్రింకిల్స్, డిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే హెడ్ 8424 హెడ్ కింద వస్తావో వాటికి 12% జిఎస్టీ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది గూడ్స్ కి సంబంధించి. అండ్ సర్వీసెస్ కి సంబంధించి ఏమంటే సర్వీసెస్ లో ఫస్ట్ వచ్చేసి సర్వీసెస్ సప్లై టు అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ అంగన్వాడీ కేంద్రాస్ అని ఉంటాయి. ఆ అంగన్వాడీ కేంద్రాస్ మీన్స్ ప్రీ స్కూల్, ఎవరైతే 5 years లోపల ఉన్న వాళ్ళకి అనుకుంటా వీళ్ళని తీసుకుంటుంటారు. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళకి సంబంధించి. మిడ్ డే మీల్స్ మీన్స్ ఆఫ్టర్నూన్ మీల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ స్పాన్సరింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంత అమౌంట్ అన్నా ప్రొవైడ్ చేయండి, ఫండింగ్ ఎంత సప్లై చేసినప్పటికీ అది మొత్తం లెవీ ఫ్రమ్ జిఎస్టీ అనేది ఎగ్జామ్ట్, ఫండింగ్ చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ దాని ఫండింగ్ వచ్చేసి గవర్నమెంట్ చేసిన ఆర్ కార్పొరేట్ డొనేషన్స్ మీన్స్ వేరే కంపెనీస్ డొనేషన్ చేసిన అది ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ కలెక్ట్ చేస్తుంటాయి కదా, ఆ ఎగ్జామ్ ఫీజ్ కలెక్ట్ చేసేది, ఆ ఎగ్జామ్ ఫీ కలెక్షన్ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆ సిమిలర్ గా సెంట్రల్ కానీ స్టేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు బోర్డ్స్ కానీ అట్లాంటి అప్పుడు ఉన్నప్పుడు అది కూడా ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఈ ల్యాండ్ ప్రమోటర్స్ కి ఉంటాయి కదా, ప్రమోటర్స్ కి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ ఓనర్స్ జిఎస్టీ పే చేస్తుంటారు. మీన్స్ ప్రమోటర్ కి ఇచ్చినామంటే వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేస్తుంటారు. డెవలపర్స్ వాళ్ళంతా వాళ్ళు ఛార్జ్ చేసిన జిఎస్టీని ఈ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు
యూటిలైజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఆ ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. డెవలపర్ ప్రమోటర్స్ షిల్ బి అలౌడ్ టు పే. వాళ్ళు ఎప్పుడు లోపల మళ్ళీ వాళ్ళు పేమెంట్ ఎప్పుడు చేయాలంటే జిఎస్టీ డెవలపర్స్ వాళ్ళు ల్యాండ్ ఓనర్ వచ్చేసి ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఏదైతే డెవలపర్ పేమెంట్ చేస్తాడో జిఎస్టీ దానిపైన ఆ డెవలపర్ ఎప్పుడు పేమెంట్ చేయాలి అంటే ఎనీ టైమ్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే టైంకి అతను పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సేమ్ డిస్పెన్షన్ ఎంఆర్ఓ యూనిట్స్ ఆఫ్ ఏవియేషన్ సెక్టార్స్ టు ఎంఆర్ఓ యూనిట్స్ ఆఫ్ షిప్స్ వెదర్స్. ఈ ఎంఆర్ఓ సంబంధించి సర్వీసెస్ కి సంబంధించి బెనిఫిట్. ఈ ఎంఆర్ఓ సర్వీసెస్ అంటే ఏమి అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హెల్ సర్వీసెస్ ఏవైతే ఉంటావో అవి షిప్స్ కి ఉంటాయి కదా, ఆ షిప్పింగ్ సెక్టార్ కి సంబంధించి ఈ బెనిఫిట్స్ అనమాట. అది ఏమంటే జిఎస్టీ ఆన్ ఎంఆర్ఓ సర్వీసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షిప్ కానీ వెజిల్ కానీ ఇంతకుముందు 18% ఉంటే దాన్ని 5% చేసినారు. తర్వాత నెక్స్ట్ పిఓఎస్ మీన్స్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇన్ కేస్ ఆఫ్ బీటీబీ సప్లైర్స్ ఉన్నాయనుకోండి ఎంఆర్ఓ సర్వీసెస్, వాటికి సంబంధించి ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటాము. ఎక్కడైతే సర్వీస్ రిసీవ్ చేసుకుంటామో ఆ లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాం. నెక్స్ట్ క్లారిఫికేషన్ సర్వీస్ ఏమంటే బై వే ఆఫ్ మిల్లింగ్ ఆఫ్ వీట్, ప్యాడీ. ఈ వడ్లు, వీట్ మీన్స్ గోధుమలు కానీ ఈ వడ్లు కానీ వాటిని ఫ్లోరింగ్ చేస్తుంటారు కదా, ఆ ఫ్లోరింగ్ చేసి వాటిని డిస్ట్రిబ్యూషన్ మీన్స్ పీడిఎస్కి ప్రొవైడ్ చేస్తుంటాయి. పీడిఎస్ మీన్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్కి కోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం యూజ్ చేస్తుంటే అది ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. ఒకవేళ ఆ కంపోజిషన్ మీన్స్ ఆ కంపోజిషన్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ కంపోజిషన్ గూడ్స్ వచ్చేసి 25% ఎక్సీడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ట్ రాదు. బిలో 25% ఉంటే ఎగ్జామ్ట్ అవుతుంది, అబౌవ్ 25% ఉంటే ఎగ్జామ్ట్ రాదు. 5% జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది ఎవరైనా ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ పర్సన్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్. ఇది రిలేట్స్ రేషన్ షాప్స్ కి సంబంధించి అనుకోవచ్చు. ఎదంట్లా అంటే రేషన్ వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు చూడండి, ఆ కంపెనీస్ కి సంబంధించిన బెనిఫిట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లారిఫికేషన్ యాన్యుటీ పేమెంట్స్ రిసీవ్డ్ యాజ్ డిఫర్డ్ పేమెంట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. అది బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఫర్ సచ్ యాన్యుటీస్. మీన్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్స్ వాళ్ళు పేమెంట్ చేస్తున్న కానీ డిఫర్ పేమెంట్ అంటే జిఎస్టీ వాళ్ళకి డైరెక్ట్ ఫస్ట్ ఒకటేసారి అమౌంట్ జిఎస్టీకి సంబంధించి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ అమౌంట్ని డిఫర్ చేసుకుంటా వచ్చి ఎప్పుడైతే వాళ్ళు సర్వీసెస్ రోడ్ అండ్ బ్రిడ్జ్ సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రోడ్స్ అండ్ బ్రిడ్జ్ నుంచి అమౌంట్ని యాక్సెస్ చేసుకొని అప్పుడు ఆ సర్వీసెస్ పైన వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంతవరకు యాన్యుటీస్ వచ్చేసి ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్ సర్వీసెస్ సప్లైడ్ టు గవర్నమెంట్ ఎంటిటీస్ బై వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోప్వే అట్రాక్టెడ్ టు జిఎస్టీ రేట్ వచ్చేసి 18%. రోప్వే సర్వీసెస్ అనేవి ట్యాక్సబుల్ అనమాట, 18% ఆ సర్వీసెస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ సప్లైడ్ బై గవర్నమెంట్. ఇందాక గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేసినప్పటికీ పడుతుంది. మీన్స్ అక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ చూడండి, బై వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోప్వే. గవర్నమెంట్ కోసం మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఈవెన్ రోప్వే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటికీ 18% జిఎస్టీ పడుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ సప్లైడ్ బై గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఏ సర్వీసెస్ అంటే 2 years అండర్టేకింగ్స్. మీన్స్ గవర్నమెంట్ వాటి యొక్క అండర్టేకింగ్స్ అండ్ పిఎస్ఓ మీన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి గవర్నమెంట్ ఏదైనా గ్యారంటీంగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మీన్స్ ఏదైనా బ్యాంక్ నుంచి ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకునేటప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళకి గ్యారంటీ ఇచ్చింది అనుకోండి, అట్లా గ్యారంటీ ఇస్తే వాటికి సంబంధించి జిఎస్టీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిటర్న్స్ కి సంబంధించి జిఎస్టీఆర్ రిటర్న్ కి సంబంధించి ఫస్ట్ లేట్ ఫీ ఫర్ నాన్ ఫైనాన్షింగ్ ఆఫ్ ఫామ్ జిఎస్టీఆర్ 3B ఫ్రమ్ July 2017. మీన్స్ ఎప్పుడైతే ఈ జిఎస్టీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి April 21 మీన్స్ లాస్ట్ మంత్ వరకు కొన్ని లేట్ ఫీస్ అని రెడ్యూస్ చేయడం అండ్ వేవ్ చేయడం జరిగింది. రెడ్యూస్ అండ్ వేవ్ ఎట్లా అంటే ఫస్ట్ వచ్చేసి లేట్ ఫీ క్యాప్ టు మ్యాక్సిమం 500 రూపీస్ మీన్స్ 250 rupees for each CGST 250, SGST 250 per return for taxpayer who did not have any tax liability for the said taxpayers. ఏదైతే ట్యాక్స్ పేయర్స్ కి సంబంధించి నిల్ రిటర్న్స్ ఉంటావో వాటికి ఓన్లీ 500 రూపీస్ మాత్రమే.
పర్ రిటర్న్ చూడండి. అండ్ నెక్స్ట్ లేట్ ఫీ క్యాప్ టు మ్యాక్సిమం ఆఫ్ 1000 రూపీస్ మీన్స్ 500 రూపీస్ ఈచ్ ఫర్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ పర్ రిటర్న్ ఫర్ అదర్ ట్యాక్స్ పేయర్స్. మీన్స్ ఎవరైతే నిల్ రిటర్న్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేసి 1000 రూపీ పడుతుంది. అండ్ నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి 500 రూపీస్ పడుతుంది. వీళ్ళు వచ్చేసి ఎప్పుడు లోపల మళ్ళీ రిటర్న్ ఫైల్ చేయాలంటే 31 ఆగస్ట్ 21 లోపల ఫైల్ చేయాలి. అప్పటి వరకే ఈ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే నార్మల్ లేట్ ఫీస్ అండ్ నార్మల్ ఇంట్రెస్ట్, నార్మల్ పెనాల్టీస్ అవన్నీ పడతాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రేషనలైజేషన్ ఆఫ్ లేట్ ఫీ ఇంపోజ్ అండర్ సెక్షన్ 47. అండర్ సెక్షన్ 47లో ఏం చెప్తారంటే 47 ఏం చెప్తారంటే సెక్షన్ 37, 38, 39, 45 మీన్స్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. వాళ్ళు కన్నా ఫైల్ చేయకుంటే 100 రూపీస్ పర్ డే లేట్ ఫీ పడుతుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 5000 వరకు లేట్ ఫీ పడుతుంది అని చెప్పినాక వాటికి సంబంధించి కొంచెం బెనిఫిట్ ఇచ్చినారు. ఏమంటే ఎవరైతే ట్యాక్స్ లయబిలిటీ నిల్ ఉంటుందో జిఎస్టీఆర్ 3B అండ్ జిఎస్టీఆర్ 1కి సంబంధించి వాళ్ళది వచ్చేసి ఓన్లీ 500 రూపీస్ పర్ రిటర్న్ పడుతుంది. ఇంతకు ముందు లాగా 100 రూపీస్ పర్ డే తీసుకుని 5000 వరకు మ్యాక్సిమం లేకుండా ఇప్పుడు మీకు మ్యాక్సిమం వచ్చేసి 500 పడుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ అదర్ ట్యాక్స్ పేయర్స్ కి ఎవరైతే అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్ టు 1.5 crores ఉంటుందో వాళ్ళ మ్యాక్సిమం లేట్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ పర్ రిటర్న్ పడుతుంది. అండ్ ఎవరిదైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crores to 5 crores ఉంటుందో వాళ్ళకు వచ్చేసి 5000 లేట్ ఫీ పడుతుంది. అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అబోవ్ 5 crores ఉంటుందో వాళ్ళ లేట్ ఫీ వచ్చేసి మ్యాక్సిమం 10,000 వస్తుంది. ఇవి పర్ రిటర్న్ కి సంబంధించి. అండ్ లేట్ ఫీ ఫర్ ఫర్నిషింగ్ ఆఫ్ ఫామ్ జిఎస్టీఆర్ 4 బై కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్. జిఎస్టీఆర్ 4 కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు జిఎస్టీఆర్ 4 ఫైల్ చేయాలి కదా. వాళ్ళు కన్నా ఫైల్ చేయకుంటే వాళ్ళకు వచ్చేసి 500 రూపీస్ పర్ రిటర్న్ పడుతుంది ఎవరైతే నిల్ వాళ్ళు ఉంటారో. ఒకవేళ అదర్స్ వాళ్ళకైతే 2000 రూపీస్ పర్ రిటర్న్ పడుతుంది. అండ్ లేట్ ఫీ ఫైలింగ్ ఫ్రమ్ జిఎస్టీఆర్ 7 వాళ్ళకు వచ్చేసి 50 రూపీస్ పర్ డే పడుతుంది. అండ్ క్యాప్డ్ మ్యాక్సిమం వచ్చేసి 2000 రూపీస్ పర్ రిటర్న్ పడుతుంది. ఈ జిఎస్టీఆర్ 7 ఎవరు ఫైల్ చేస్తారంటే ఎవరైతే పర్సన్ టీడీఎస్ డిడక్ట్ చేయాలో ఆ పర్సన్స్ ఫైల్ చేస్తారో. ఏదైతే కాంట్రాక్ట్ కి సంబంధించి 2.5 lakhs ఎక్సీడ్ అవుతుందో అప్పుడు టీడీఎస్ అనేది 2% డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2% డిడక్ట్ చేయకుంటే మీన్స్ 1% ఫర్ సిజిఎస్టీ, 1% ఫర్ హెచ్జిఎస్టీ ఉంటుంది. దాని ప్రకారం టీడీఎస్ కట్ చేసి జిఎస్టీఆర్ 7 ఫైల్ చేస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు జిఎస్టీఆర్ 7 ఫైల్ చేయకుంటే వాళ్ళకి ఇంతకు ముందు ఎట్లుండే అంటే 100 రూపీస్ ఫర్ అండర్ జిఎస్టీ, 100 రూపీస్ ఫర్ సిజిఎస్టీ, 100 రూపీస్ ఫర్ ఎస్జిఎస్టీ. అండ్ టోటల్ వచ్చేసి 200 రూపీస్ పర్ డే పడుతుండే. మ్యాక్సిమం వచ్చేసి 5000 పడుతుండే. అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18% ఫర్ యానం పడుతుంది మామూలుగా అయితే. మ్యాక్సిమం 5000 అనేది ఇప్పుడు మీకు మ్యాక్సిమం 2000 మాత్రమే పడుతుంది. అండ్ ఇంకా ఇది మేము చూడండి, ఆల్ ది అబోవ్ ప్రపోజల్స్ టు బి మేడ్ అప్లికబుల్ ఫర్ ప్రాస్పెక్టివ్ ట్యాక్స్ రేట్స్ మీన్స్ నాట్ రెట్రాస్పెక్టివ్. ఇప్పటి నుంచి అప్లికబుల్ అంటే దాని అర్థం ఏమంటే మీరు ఇంతకుముందు వేరే బెనిఫిట్స్ నుంచి రిటర్న్స్ ఫైల్ చేసి ఎక్కువ లేట్ ఫీల్ పే చేసినా వాళ్ళు రివర్స్ బ్యాక్ ఏం ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే ఇది ప్రాస్పెక్టివ్. ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇట్లా పే చేయండి. ఇంతకుముందు ఆల్రెడీ పే చేసినవి ఇంకా మర్చిపోండి. అండ్ COVID-19 ఉండడం వల్ల ఇది రిలేటెడ్ రిలీఫ్ మెథడ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా 1/5/2021లో. వాటిని ఫర్దర్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఏమంటే ఫర్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఉంటుందో మార్చ్ అండ్ ఏప్రిల్ 21 మార్చి అండ్ ఏప్రిల్కి సంబంధించి ట్యాక్స్ పేడ్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 15 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిటర్న్ జిఎస్టీఆర్ 3B and filing PMT 06 challans reduced rate of 9%. యాక్చువల్గా మనకి 18% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. బట్ ఏం చెప్తున్నా అంటే ఒక 15 days లోపల ఫైల్ చేసే నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ 9% పడుతుంది. అది ఒక వచ్చేసి ఫర్దర్ 45 days ఫర్ మార్చికి సంబంధించి, 30 days ఫర్ ఏప్రిల్కి సంబంధించి. అది నేను చెప్పినది ఇంట్రెస్ట్ కి సంబంధించి. అండ్ వేవర్ ఆఫ్ లేట్ ఫీ ఫర్ డిలే ఇన్ ఫర్నిషింగ్ రిటర్న్స్ జిఎస్టీఆర్ 3B ఫర్ ద ట్యాక్స్ పీరియడ్ ఆఫ్ మార్చ్. లేట్ ఫీ వచ్చేసి ఫర్ 60 days అండ్ 45 days రెస్పెక్టివ్లీ ఫర్ డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ జిఎస్టీఆర్ 3B.
ఇంట్రెస్ట్ వచ్చేసి దాని ప్రకారం లేట్ ఫీ వచ్చేసి 60 days అండ్ 45 days, మీన్స్ 60 days ఫర్ మార్చి మంత్కి సంబంధించి, 45 days ఫర్ ఏప్రిల్ మంత్కి సంబంధించి. అండ్ సేమ్ అట్లనే కంపోజిటివ్ ట్యాక్స్ పేయర్ కొన్ని ఫస్ట్ 15 daysకి వచ్చేసి సిఎంపి 08 వాళ్ళు ఫైల్ చేయాలి కదా, వాళ్ళకి నిల్ రేట్ పడుతుంది. అండ్ ఆ తర్వాత 9% ఆఫ్టర్ ఫర్దర్ 45 daysకి. అండ్ సేమ్ ఇప్పుడు ఏదైతే మంత్ మనం ఉన్నామో May 21 ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 15 days ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైనాన్సింగ్ ద రిటర్న్ ఆఫ్ ఫ్రమ్ GSTR 3B అండ్ PMT. ఫస్ట్ 15 daysకి ఇంట్రెస్ట్ ఏం పడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9% పడుతుంది. మే మంత్కి సంబంధించి GSTR రిటర్న్ వచ్చేసి June 20 కదా, June 20 నుంచి ఒక 15 days మీన్స్ 10, 35, July 5th వరకు మీకేం ఇంట్రెస్ట్ పడదు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత 9%, 15 daysకి 9% పడుతుంది. మీన్స్ జూలై మంత్ ఎండింగ్ లోపల మీరు ఫైల్ చేసే ఓన్లీ 9% పడుతుంది, అది కూడా 15 daysకి మాత్రమే పడుతుంది. అండ్ మే మంత్కి సంబంధించి విత్ ఇన్ 30 days లోపల మీరు ఫైల్ చేస్తే లేట్ ఫీ ఏముండదు. తర్వాత లార్జ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores ఉంటుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 9% ఫర్ ఫస్ట్ 15 days. మీన్స్ మనకి స్మాల్ వాళ్ళకి 15 days, ఫస్ట్ 15 daysని రిలీఫ్ ఇచ్చినారు, వీళ్ళకి ఫస్ట్ 15 daysకి 9% పడుతుంది. ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ ఫ్రమ్ GSTR 3B ఫర్ ద ట్యాక్స్ పీరియడ్ ఆఫ్ May 21, మీన్స్ May 21కి సంబంధించి June 20 కదా, June 20 తర్వాత ఒక 15 daysకి 9% పడుతుంది. అండ్ ఒక డ్యూ డేట్ తర్వాత ఒక 15 days లోపల మీరు ఫైల్ చేసినా మీకు లేట్ ఫీ అనేది ఏముండదు. తర్వాత సర్టెన్ అదర్ COVID-19 రిలేటెడ్ రిలాక్సేషన్స్ ఏం ప్రొవైడ్ చేసినా అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూ డేట్ ఫైలింగ్స్ GSTR 1 IFF స్కీమ్ ఫర్ ది మంత్ ఆఫ్ May 21 by 15 days. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ GSTR 4 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ GSTR 4 వచ్చేసి 31/7/21 వరకు ఎక్స్టెండ్ చేసిన. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ITC 04 ఫర్ క్వార్టర్ మార్చ్ 21, దాని డేట్ వచ్చేసి 30/6/21 వరకు ఎక్స్టెండ్ చేసిన. తర్వాత క్యూములేటివ్ అప్లికేషన్స్ రూల్ 36(4) ఇది డేంజరస్ ఫర్ అవైలింగ్ ITC ఫర్ ట్యాక్స్ పేయర్స్ ఏప్రిల్, మే అండ్ జూన్ ఇన్ ద రిటర్న్ ఫర్ ద పీరియడ్ June 21. అంటే కొంచెం ITCs మిస్ మ్యాచ్ వచ్చినా ఆ 3 monthsని కొంచెం ఏం కాదు, బట్ జూన్ మంత్ కల్లా క్లియర్ చేసుకోవాలి. ఏదైతే 5% క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా, ఆ 5% క్యాలిక్యులేషన్ అనేది మనం జూన్ లోపల క్లియర్ చేసుకోవాలి అనేది క్యూములేటివ్ అప్లికేషన్ ఆఫ్ రూల్ 34. మీన్స్ రూల్ 36(4) అని లాస్ట్ జూన్ మంత్కి మీన్స్ ఏప్రిల్, మే, జూన్ ఆ 3 monthsని కలిపి తీసుకుంటారు. అబోవ్ 5% ఎక్కువ ఉండకూడదు ఆ పీరియడ్లో వచ్చిన GSTR 2కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా డిజిటల్ సిగ్నేచర్తోనే చేయాల్సి ఉండే, బట్ ఇప్పుడు వాళ్ళు EVCతో ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్తో కూడా వాళ్ళు ఫైల్ చేయొచ్చు అప్ టు 31/8 మీన్స్ August 31 వరకు వాళ్ళు చేయొచ్చు. తర్వాత రిలాక్సేషన్ అండర్ సెక్షన్ 168A, ఈ సెక్షన్ 168A ఆఫ్ CGST యాక్ట్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినది. ఇది ఏమంటే దీనికి ఒక పవర్ ఉంటుంది ఈ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడానికి, రెట్రాస్పెక్టివ్లో ఇష్యూ చేయడానికి. ఇప్పుడు ఏవైతే టైం లిమిట్స్ అండ్ కంప్లీట్ ఆఫ్ వేరియస్ యాక్షన్స్ ఈ అథారిటీ పర్సన్స్ ఎవరైతే ఈ 15th April నుంచి 29th June వరకు ఏవైతే ఎక్స్టెన్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అప్ టు 30 June 21 వరకు, అండ్ సమ్ ఎక్సెప్షన్స్ ఈ రిలాక్సేషన్ అనేది 168A చూసుకోవచ్చు. అండ్ రెట్రాస్పెక్టివ్గా కూడా ఏమన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు 168Aలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ ఎవర్ ద టైమ్ లైన్స్ ఫర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ద సేమ్ వుడ్ బి అప్లై. మీన్స్ ఏమైనా కేసెస్ పెట్టుకున్నారనుకోండి, అవి మామూలుగా వీళ్ళ డేట్ వచ్చేసి 30 June వరకు ఫైల్ చేయాలి, 15 days లోపల ఫైల్ చేయాలన్నా కదా. ఏదైనా సుప్రీం కోర్టులో కేసు రన్ అవుతుంది, కోర్టు కొంచెం ఎక్స్టెండ్ చేసింది, అప్పుడు ఆ డేట్ దానికి క్యాలిక్యులేషన్ అనమాట, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వాటికి సంబంధించి. తర్వాత సింప్లిఫికేషన్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. నెక్స్ట్ అమెండ్మెంట్ ఇన్ సెక్షన్ 35 and 44 ఆఫ్ CGST యాక్ట్. ఇది ఏమంటే ఈజీ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ ఫామ్ GSTR 9C ఉంటుంది కదా, వాటిని వచ్చేసి కంపల్సరీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ వాటిని కంపల్సరీగా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాల్సి ఉండే. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫై కాకుండా సెల్ఫ్ సర్టిఫై చేసుకోవచ్చు ఫ్రమ్ GSTR 9C. అండ్ దిస్ చేంజ్ అప్లై టు ఫైనాన్షియల్ 2021కి సంబంధించి.
And next, filing of annual return from GSTR 9A for financial year 2021 వచ్చేసి ఆప్షనల్. వాళ్ళది ఎవరి అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 2 crores ఉన్న వాళ్ళకి ఆప్షనల్, అబౌవ్ 2 crores ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ. And reconciliation statement from GSTR 9C for financial year 2021 will be required to be filed by the taxpayer aggregate turnover above 5 crores. above 5 crores ఉన్న వాళ్ళు GSTR 9C కంపల్సరీగా చేయాల్సిందే. నెక్స్ట్, రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ ఇన్ సెక్షన్ 50 ఆఫ్ CGST యాక్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017 ప్రొవైడెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెట్ క్యాష్ బేసిస్ టు బి నోటిఫైడ్ అట్ ఎర్లియస్ట్. ఈ సెక్షన్ 50 ఏం డీల్ చేశారంటే ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 18%. ఆ పేమెంట్ వచ్చేసి నెట్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయాల్సినది నెట్ క్యాష్ బేసిస్లో మనం పేమెంట్ చేయాలి.